శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియోల్ని చాలా మంది చూసి లైక్ చేస్తున్నారు, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ శాస్త్రీ స్మయో తరపున కృతజ్ఞతలు. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, ఫుల్ జోష్లో కాషాయం. అసలు కామ్రేడ్స్కి ఏమైంది, ఇది టాపిక్. ఈ వీడియోలో ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు 1925లో భారతదేశంలో స్థాపించడం, 100 సంవత్సరాలు ఈ రెండు సంస్థలు పూర్తి చేసుకోవడం, ఆర్ఎస్ఎస్ అలాగే దాని రాజకీయ విభాగమైన బీజేపీ ఏ రకంగా భారతదేశంలో విస్తరిస్తూ ఎదుగుతూ వస్తుంది, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ రకంగా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి మొత్తం భారతదేశం నుంచి ఏ రకంగా కనుమరుగవుతూ వస్తుంది, దీనికి కారణాలు, ఇలాంటి అనేక విషయాలతో విశ్లేషించడం, దానికి సంబంధించి అనేక మంది నా వీడియోని లైక్ చేయడం, తమ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మరొక విచిత్రమైన విషయం, అది కూడా ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిందే. ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టులు ఇద్దరు కలిశారు. ఇది వింటుంటే మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా? అవును, ఇది నిజమే. అయితే ఇది కూడా భారతదేశం క్యాపిటల్ అయిన ఢిల్లీలో జరిగింది. విషయంలోకి వెళితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధులు భారతదేశాన్ని సందర్శించారు. దీనిలో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని కలిశారు. అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ను కూడా కలవడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిని కలవడం జరిగింది. ఇది ఒక రకంగా చాలా అరుదైన అంశంగా చెప్పాలి, చాలా హిస్టారికల్ ఈవెంట్. ఎందుకంటే కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్లు ఒకరు లెఫ్ట్ అయితే మరొకరు రైట్, ఇద్దరు ఒకరు నిప్పు అయితే మరొకరు ఉప్పు, ఇలాంటి భిన్న ధృవాలు ఇప్పుడు కలవడం చాలా విచిత్రమైన విషయంగా మనం చెప్పుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో సుమారుగా గంట సేపు మీట్ అయ్యారు. 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, గంట సేపు. ఈ మీటింగ్లో వాళ్ళు చాలా మటుకి సైద్ధాంతిక విషయాల గురించి, అలాగే భారత్ చైనాల మధ్య స్నేహ సంబంధం ఏ రకంగా పెరుగుతోంది, ఇలాంటి అనేక విషయాలని చర్చించడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా నరేంద్ర మోడీ చైనాలో జరిగిన షాంఘాయ్ కోఆపరేటివ్ సదస్సులో పాల్గొనడం, అక్కడ స్టేజ్ మీద నుంచి పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్, నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి ఒక ప్రకటన చేయడం, అమెరికా భారతదేశానికి, చైనాకి, రష్యాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రమంలో ఒక ప్రకటన చేయడం, ముగ్గురు కలిసి పనిచేస్తా ఉండడం, ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధులు భారతదేశాన్ని విజిట్ చేయడం, ఆర్ఎస్ఎస్ని కలవడం జరిగింది. ఇలాంటి అనేక విషయాల్ని ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు తమ మీటింగ్లో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రకంగా ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కలవడాన్ని, అంటే ఢిల్లీలో మీట్ అవ్వడాన్ని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ రోజు చైనాని, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని విమర్శిస్తుంది. మరి ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు చైనా ప్రతినిధులతో కలిశారు? భారతదేశానికి చైనాకి బోర్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ని ఎలా కలిశారు అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం జరుగుతుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా కలిశారో, బీజేపీని ఏ రకంగా కలిశారో అదే రకంగా ఆర్ఎస్ఎస్ని కలిశారు. అయితే ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా మారింది, ఎందుకంటే ఇద్దరు కూడా విభిన్న ధృవాలు కాబట్టి. సో మొత్తం మీద ఇది ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి గంట సేపు మీట్ అవ్వడం, అనేక విషయాల గురించి మాట్లాడుకోవడం నిజంగా ఒక హిస్టారికల్ ఈవెంట్గా మనం చెప్పుకోవాలి. ఈ వీడియో మీద కూడా మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా తెలియజేసి ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టుల మీటింగ్ మీద కూడా మీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.